யமுனையாற்றிலே ஈரக்காற்றிலே கண்ணனோடுதானாட பார்வை பூத்திட பார்வை பார்த்திட பாதிராதையோ நாட இரவும் போனது பகலும் போனது மன்னன் இல்லையே கூட இமய கண்ணியில் இமைத்திடாத பெண் ఇంగుం అంగుమే సేర. చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని పిలవడం రీజన్ ఏంటంటే ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మధ్యలో మీ గురించి చెప్తూ మీకు కూడా సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మీరు అది క్విట్ చేసి మళ్ళీ తనకి ఆ ఇంట్రెస్ట్ పుట్టేలా చేశారని చెప్పారు. సో సెకండ్ క్లాస్ నుంచి తనకి ఇంట్రెస్ట్ పుట్టడానికి రీజన్ మీరేనా? రీజన్ నేనే. బై బర్త్ యాక్చువల్లీ ఫ్యామిలీలో కూడా ఉంది మ్యూజిక్. సో తనకు అది వచ్చింది. తను వృధా అయిపోకూడదు అని చెప్పి నేను సెకండ్ క్లాస్ నుంచే తన రియాలిటీ షోస్, అంటే ఇప్పుడు 12th, ఇప్పుడు తన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. 12th వస్తే ఆల్మోస్ట్ 10 years అవుతుంది తను రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసి, తెలుగు తమిళ్ అన్నిట్లోనూ. సో తనని తీసుకురావాలి అన్న ఒక ఇంటెన్షన్తో నేను తీసుకొస్తాను. సో ఐడియా మీదే, ఇంప్లిమెంట్ చేసింది మీరు. యాక్చువల్లీ మా నాన్నగారు తను గుర్తుపట్టారు. ఆ తర్వాత గురువుల ప్రోత్సాహంతో, తర్వాత మా అన్నయ్య, పెద్దన్నయ్య, తనకి నేర్పించడం అవన్నీ తీసుకురావడం అనేది తను చేశారండి. తనకి నేను సపోర్ట్ ఉన్నాను. సో మీకు వెనకాల సపోర్ట్ ఉండి మీరెందుకు సింగింగ్ స్టాప్ చేస్తారు? పెళ్ళి అయ్యాక పిల్లల్ని చూసుకోవడం వల్ల, కొన్ని బాధ్యతల వల్ల నా వల్ల అవ్వలేదు. బట్ తనకు వచ్చిన వల్ల ఇంకా నేను తన విషయంలో మిస్టేక్ జరగకూడదని సెకండ్ క్లాస్ నుంచి ఆయన క్వశ్చన్ పుట్టించారు. అలా అని కాదు, బట్ ఇది అవ్వకూడదు, తనది స్టాప్ అవ్వకూడదు ఎలాగైనా అన్న ఒక్క దాంతో నేను మన తెలుగే కాకుండా అన్నిట్లోనూ తను పాడాలి అని చెప్పి తమిళ దాంట్లో కూడా అన్నిట్లో తీసుకెళ్ళని చూసా. ఫైనలిస్ట్ ఇన్ ఆల్ ద షోస్ అండి. సో ఎప్పుడన్నా ప్రెషర్ అనిపించిందా పేరెంట్స్ దగ్గర నుంచి? అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ ఇంట్రెస్టే కాబట్టి, సో నీ అంతటి నీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ పుట్టింది సింగింగే దీన్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి అని? అంటే స్టార్టింగ్లో ఆబ్వియస్లీ వాళ్ళు నాకు ఇచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను పాడదే సో ఇంట్రెస్ట్ ఉండేది కాదు క్లాస్లో. ఎప్పుడు క్లాస్కి వెళ్ళినా అబ్బా మళ్ళీ ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాము, లేదా స్కూల్ బస్ దిగుతూనే నేను పైనుంచి చూసి ఈరోజు నేను ప్రాక్టీస్ చేయను అని చెప్పి చిన్నప్పటి నుంచే అనమాట. సో పాడతా తీగ అప్పుడు ఆ టైంలో నాకు అర్థమైంది హౌ సీరియస్ ఇది అని. నేను ఎలా పాడుతున్నాను, నన్ను ఎలా ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని కరెక్ట్గా నాకు అప్పుడు అర్థమైంది. ఇంకా ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. చిన్నప్పటి నుంచి మీరే అన్ని షోస్కి తీసుకురావడం, ఇంట్లో ప్రాక్టీస్. చిన్నప్పుడు నాకు ఇష్టం లేకపోయినా షీ యూస్ టు మేక్ మీ ప్రాక్టీస్. ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్? ఎలా ఉండేవి సింగింగ్ గురించి? మామూలుగా కాదు, చాలా నాటి చేసేది. చిన్నప్పుడు కాబట్టి తప్పు పాడితే కొట్టేదమ్మా, తప్పు పాడితే కొట్టి ఇలా పాడాలి అని నేర్పించేదాన్ని. సో ఇప్పటికీ స్టిల్ ఏమైనా కరెక్షన్స్ చెప్తూ ఉంటారు? ప్రతి పాటని అమ్మకి పాడినిపించే నేను సెట్లో పాడుతుంది. ఏ షూట్ అయినా ఫస్ట్ నా ముందు పాడుకుని అప్పుడు వెళ్ళి తను సెట్లో కాన్ఫిడెంట్గా పాడుతుంది. ఇప్పటికీ నేనే ఫస్ట్ ఉంటాను, అదే గురువుల తర్వాత నేను అన్నది అంతే. సో ఇప్పుడు ఇండియన్ ఐడల్లో ఎలా జరుగుతుంది ప్రాక్టీస్? ఇప్పటి వరకు చాలా బాగా జరుగుతుందండి, చాలా బాగా జరుగుతుంది. సో బట్ ఫస్ట్ టైం ఒక రియాలిటీ షోలో ఓటింగ్స్ అనేవి పెట్టారు. సో పెట్టినప్పుడు తనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు పేరెంట్స్గా మీ రియాక్షన్ ఏంటి? అది చాలా హ్యాపీ అండి, ఎందుకంటే తను ఇప్పటిదాకా జూనియర్స్, అంటే నౌ షీ 16, ఇప్పటిదాకా తను 15 years వరకు చేసిన కాంపిటీషన్స్ అన్ని జూనియర్ లెవెల్ కాంపిటీషన్స్. తను ఇప్పుడు ఫస్ట్ టైం షీఈస్ కంపీటింగ్ విత్ సీనియర్స్ అనమాట. 16 to 30 ఏజ్ లిమిట్ చెప్పారు. ఫస్ట్ టైం షీఈస్ కంపీటింగ్ విత్ సీనియర్స్ అనమాట. ఇట్స్ కొత్త ఎక్స్పీరియన్స్ అది. అండ్ ఆఫ్కోర్స్ జడ్జెస్ కూడా కొత్త వాళ్ళు, వాళ్ళ ముందు పాడడం ఇస్ ఆల్సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ టీమ్ అంతా మొత్తం అంతా ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో షోలో మీకు తను పాడిన పాటల్లో బాగా నచ్చిన సాంగ్, ఇండియన్ ఐడల్ సాంగ్? అన్ని పాటలు ఇష్టం. అండ్ ఫస్ట్ తను యాడికే అని చెప్పి స్టూడియో రౌండ్లో పాడింది, అది చెప్పావా? ఆ మూమెంట్ ఇస్ అ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ మీ ఆల్సో అండి. అది చాలా మంచి మూమెంట్. ఆ తర్వాత వెంటనే తమన్ గారు పిలవడం, ఇట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అండ్ ప్రతి పాటకి తను ఒక్కొక్క వేరియేషన్ అని, ఒక్కొక్క జోనర్లో తను ప్రూవ్ చేసుకోవాలి అని ఒక్కొక్క జోనర్ సెలెక్ట్ చేసుకుని అలా పాటలు దొరికాయి మాకు, అలా పాడుతున్నాం. సో మీకు ఇప్పుడు 2 daughters కదా, తినని సింగర్గా చేద్దాం అనుకున్నారు, మరి తనకెందుకు సింగింగ్ మీద? తనకి సింగింగ్ మీద ఇంట్రెస్ట్ తక్కువ. బేసికలీ షీస్ చాలా బాగా డాన్స్ చేస్తుంది తను యాక్చువల్లీ. తనకి అది కూడా వెస్టర్న్ డాన్స్ చాలా బాగా చేస్తుంది. సో ఆ డాన్స్లో తన క్లాసెస్ తీసుకువెళ్తూ ఉంటాను. ఇప్పుడు కోవిడ్ తర్వాత నుంచి కొంచెం స్టాప్ అయిపోయింది. కోవిడ్ తర్వాత తను చాలా బాగా డాన్స్ చేస్తుంది. షీస్ వెరీ గుడ్ డ్రాయింగ్ కూడా చాలా బాగా చేస్తుంది.
స్టడీస్ మెయిన్ థింగ్ తనకి. దీనికి 2. ఎలా 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 మేనేజ్ చేస్తున్నావు? ఇంటర్ కదా, స్టడీస్, ఎడ్యుకేషన్, ఇది సింగింగ్. అంటే మేనేజ్ చేయడం అని కాదు, అలవాటు అయిపోయింది. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం షోస్కి వెళ్ళడం వల్ల ఆ టైం మేనేజ్మెంట్ అన్నది కొంచెం అలవాటైంది. ఇప్పుడు ఎగ్జామ్ ఉంటే ఎలా చదవడం, పాట, సో 2 మేనేజ్ చేసుకోగలుగుతున్నాను ఇప్పటికైతే. మరి కాలేజెస్లో పర్మిషన్స్ అవన్నీ ఇస్తున్నారా తనకి? ఇస్తున్నారు. ఇప్పటిదాకా అన్నీ బాగానే జరిగాయి. ఎందుకంటే తను 8th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా తను తమిళ్ జీ సరిగమపాల పాడినప్పుడు ఓన్లీ 4 days ఇన్ హైదరాబాద్, 3 days ఇన్ చెన్నై అనమాట. ఎవ్రీ వీక్ ఐ యూస్ టు ట్రావెల్ ఫర్ 6 months. సో స్కూల్ కూడా అట్లానే తనకి మేనేజ్ చేసుకుంది, మంచి చదువుకుంటుంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. బట్ మీరు నిజంగా సూపర్. అంటే ఈ ఇండస్ట్రీలో ఏ ఫీల్డ్లో పంపిద్దామన్నా కూడా పేరెంట్స్ కొంచెం వద్దు అనుకుంటారు. దట్ మీరు 2 years నుంచి 2nd class చదువుతున్నప్పటి నుంచి కూడా తను ఎంకరేజ్ చేసి, తనకి ఇష్టం లేకపోయినా ఫోర్స్ చేసి స్టిల్ ఇప్పటికీ ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి మీరే రీజన్. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఇండియన్ ఐడల్లో తనకు ఆపర్చునిటీ వచ్చింది. సో డెఫినెట్గా ఫైనల్లో విన్ అవ్వాలని కోరుకుంటూ, ఫైనల్గా మీరు కూడా ఒక సింగర్ అని చెప్పారు కాబట్టి మీ నుంచి ఒక సాంగ్ వినాలని ఉంది నాకు. யமுனையாற்றிலே ஈரக்காற்றிலே கண்ணனோடுதானாட பார்வை பூத்திட பார்வை பார்த்திட பாதிராதையோ நாட இரவும் போனது பகலும் போனது மன்னன் இல்லையே கூட இமய கண்ணியில் இமைத்திடாத பெண் இங்கும் அங்குமே சேர. నెక్స్ట్ ఇండియన్ ఐడల్ సీజన్ 2కి మీరు కంటెస్టెంట్, మీరు పేరెంట్. లేదండి, అస్సలు పాడడం అయితే పూర్తిగా మానేశాను. నేను పాడేదాన్ని యాక్చువల్లీ. ఆ తర్వాత పిల్లల వల్ల నాకు వీళ్ళ మేనేజ్ చేసుకోవడం వల్ల చాలా కష్టం అనిపించి ఇంకా జస్ట్ లెఫ్ట్ ఇట్. ఓకే, బట్ తను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి తనని మాత్రం తీసుకురావడం అనేది నాకు ఎక్కడికి వెళ్ళాను తనని తీసుకువెళ్ళాలి అన్న ఒక ఫుల్ కాన్సన్ట్రేషన్. అంటే తనని తీసుకురావాలి, తను చదువుకోవాలి, తిను 2 సైమల్టైన్స్గా చేస్తుంది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడంలో నాకు సరిపోతుంది. అండ్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది వాళ్ళ పిల్లల్ని కూడా ఇలాగే షోస్కి కానీ మా ఇండస్ట్రీకి కానీ ఇట్లా తీసుకురావాలి, పరిచయం చేయాలి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నా.